సివివి గారి అంటే మాస్టర్ ఈకే గారు గురువు గారు, ఆయన శిష్యులు సివి గారి శిష్యులు మాస్టర్ ఈకే గారు. ఆయన ఎవరికైనా ఉపదేశిస్తే మాస్టర్ సివి నమస్కారం అనే మంత్రాన్ని ఉపదేశంగా ఇచ్చేవారు అనమాట. ఆ రోజున మాకు కూడా ఆ రకంగా ఇచ్చారు. ఆ ఉపదేశం స్వీకరిస్తున్నప్పుడు మాత్రం ఎందుకు ఈ చిన్న వయసులో నాకు ఉపదేశాలు అని నాకంత అనుకుంటూనే తెలియకుండానే ఆకర్షింపబడ్డాను. ఒక పక్క వైముఖ్యత, ఇంకో పక్క ఇదేమిటో కుతూహలము, రెండు పరస్పర విరుద్ధ భావాలతోటి ఉపదేశం స్వీకరించడం జరిగింది. పైగా ఈ ఉపదేశంలో ఆశ్చర్యం కలిగించింది ఏంటంటే ఆ మంత్రం ఏదో ఇంగ్లీష్లో ఉంది, మాస్టర్ సివివి నమస్కారమ్స్ అని. ఇదేంటి ఇంగ్లీష్లో మంత్రాలు ఉంటాయి ఏంటంటే మాట్లాడిన తర్వాత సమాధానం దొరికింది. కాబోయే కాలంలో రాబోయే రోజుల్లో ఆంగ్ల భాష వేద భాషగా మారబోతోంది. దానికి సంబంధించిన అందుకని ఈ విషయం ముందుగా దర్శించే మాస్టర్ సివి గారు ప్రేయర్లు అవి ఇంగ్లీష్లో అనుగ్రహించారు అని తెలిసింది.